గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గల శంకరన్ మినీ హాల్లో నిర్వహించిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ప్రతిపాడు ఎమ్మెల్యే బి రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, మేయర్ కోవెలమూడి రవీంద్ర మాట్లాడారు. పట్టాదారు పాస్ పుస్తకాలు అనేది దశాబ్దాలుగా కొనసాగుతున్న కార్యక్రమమని, నేడు మళ్లీ ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రధాన కారణం భూ రికార్డుల వ్యవస్థలో తీసుకువచ్చిన సంస్కరణలు అని తెలియజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యక్తులు శాశ్వతం కాదు, రైతులు భూమి శాశ్వతం అనే ఆలోచనతో రైతుల మనశ్శాంతి కోసం పట్టాదారు పాస్ పుస్తకాలను మళ్లీ అందిస్తున్నట్లు తెలియజేశారు. డ్రోన్లు, రోవర్స్ ద్వారా అత్యంత ఖచ్చితంగా భూ హద్దులు నిర్ణయించి 2 నుంచి 3 సెంటీమీటర్ల లోపే కొలతలు నమోదు చేస్తామని అన్నారు. శ్రీవాస్తవ్ గారికి, డిఆర్ఓ షేక్ కాజావలి గారికి, ఆర్డీఓ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ సర్వే అండ్ సెటిల్మెంట్ శ్రీ కుర్మనాథ్ గారికి, వీరందరితో పాటు నా ముందు కూర్చున్న మట్టితో స్నేహం చేసే మా రైతన్నలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవడమే నాకు కూడా చేసుకుంటున్నాము అంటే దీనికి 2 కారణాలు. ఒకటి, ఇలా చేసుకునే అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. రెండోది, భారతదేశంలో జరుగుతున్నటువంటి సంస్కరణలు. మీరు మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీ అందరికీ తెలుసు, ఎందుకంటే నాకంటే మీరే ఎక్కువగా అనుభవించారు. ఆ పాస్ పుస్తకాల మీద వారి బొమ్మ ఉన్నప్పుడు ఎంతోమంది బాధపడినటువంటి విషయం. అంటే బాధలతో ఎన్ని అభివృద్ధి చేశారు. ఎప్పుడు మెడికల్ కాలేజెస్ ఇవన్నీ అడుగుతారు. 2-3 మెడికల్ కాలేజీలు అయిపోయి, గ్రామాల్లో కొన్ని 100 గ్రామాల్లో రోడ్లు అయ్యాయి. సో రకరకాలుగా చేయవచ్చు. అయినప్పటికీ వారు చేశారు. ఏదేమైనప్పటికీ ఈ రోజున మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఈ విధానం కాదు, వ్యక్తులు శాశ్వతం కాదు, రైతులు శాశ్వతం, భూమి శాశ్వతం అనే ఉద్దేశంతో మళ్ళీ ఈరోజు దీనికోసం 15-20 కోట్లు ఖర్చు పెట్టినట్టున్నారు. ఈ ఖర్చు పెట్టాల్సి వచ్చింది, తప్పదు. ఈ ఖర్చు పెట్టడం ఇది ఒక విధానం. ఈ రోజు అందరికి ఇవ్వటం అనేది, అవేర్నెస్ చేయటం అనేది. దానికన్నా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే భారతదేశంలో వస్తున్నటువంటి సంస్కరణలు. ఈ ల్యాండ్ రికార్డ్స్ అనే డిపార్ట్మెంట్ నాకెందే ఉంది, రూరల్ డెవలప్మెంట్లోనే మేమే చాలా కొన్ని తీసుకొస్తా ఉన్నాం. అయితే నేను రాకముందే ఈ సర్వే, రీసర్వే చేయాలనేటువంటిది ఒక ఆలోచన చేసి, ఈ విధంగా ప్రతి గ్రామంలో ప్రతి భూమికి చిన్న ఇష్యూలు ఉన్నాయి కాబట్టి వీటిని శాస్త్రాలు తీసి వచ్చినాయి. టెక్నాలజీ ఏంటి? ఒకటి, డ్రోన్స్ వచ్చినాయి. పైన డ్రోన్ ద్వారా సర్వే చేయటం. రెండోది, ఇంతకుముందు చైన్స్ పెట్టి కొలిచేవాళ్ళు, అలా కాకుండా రోవర్స్ పెట్టి కరెక్ట్గా స్పాట్ని ఐడెంటిఫై చేసి 2 నుంచి 3 సెంటీమీటర్ల లోపు హద్దులు ఇబ్బంది లేకుండా చేసి ఒకసారి పరిపూర్ణంగా దేశం మొత్తం సర్వే చేసి ఈ రికార్డులన్నీ డిజిటలైజ్ చేసి వీటన్నిటినీ సెంట్రల్ అతిథిగా రైతు బాంధవులు, మరి గుంటూరు జిల్లా అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా నిరంతరం పనిచేస్తున్నటువంటి మన కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా తనకు లభించినటువంటి అధికారం 1 ఇయరే అనుకున్న ఈ నగరాన్ని నలువైపుల నుంచి కూడా నిరంతరం అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి మా మేయర్ కోవెలమూడి నాని గారికి, ఈ జిల్లాలో రైతాంగ సమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఒక్క వాట్సాప్ మెసేజ్ ఇస్తే వెంటనే దానికి పరిష్కారం చేసి తిరిగి మళ్ళా మెసేజ్ ఇచ్చేటటువంటి మా జాయింట్ కలెక్టర్ శ్రీవాస్తవ్ గారికి, అదేవిధంగా మా రెవెన్యూ డివిజన్కి సంబంధించి శ్రీనివాస్ ఆర్డీఓగా నేను పనిచేశాను. కానీ నా పాత జ్ఞాపకాలకు మించి నిరంతరం కృషి చేస్తున్నటువంటి మా ఆర్డీఓ శ్రీనివాస్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మా రాజ్ కమిటీ చైర్మన్ మా మిత్రులు అన్నగారికి, మరి అదేవిధంగా మా వడ్డెర కార్పొరేషన్ మన ఈశ్వర్ గారికి, మరి మక్కిన మల్లికార్జున గారికి, ఆయన ఈరోజు ఒక వ్యవస్థను గాడిలో పెట్టాలని, ఆ గాడిలో పెట్టడానికి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినప్పటికీ కూడా ఆ వ్యవస్థను బతికించాలి, కోఆపరేటివ్ వ్యవస్థ అనేటువంటి ఆలోచనతో నిరంతరం పనిచేస్తున్నటువంటి
మల్లికార్జున గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు అందరికీ కూడా పేరు పేరు, ముఖ్యంగా మా డిఆర్ఓ గారు కూడా ఉన్నారు. సో ఆయనకు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా విషయాలు మాట్లాడారు. మా రైతు సోదరుడు బీజేపీ నుంచి అనుకుంటా మొత్తము విషయం అంతా కూడా చెప్పారు. అదేవిధంగా అమ్మాయి కూడా చెప్పింది. మళ్ళీ నేను వెళ్ళడం లేదు. అందరి దృష్టిలో 2024 ఎన్నికల్లో ప్రధానమైనటువంటి అంశం విషయం మనందరం తెలిసిన విషయమే. ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడైతే ప్రభుత్వ ఆస్తులు విశాఖపట్నంలో కలెక్టరేట్ని అట్లాగే అక్కడున్న సర్క్యూట్ హౌస్ని గవర్నమెంట్ తనఖా పెట్టి రుణాలు తీసుకుంటున్నప్పుడు ఈ డిజిటల్ సర్వేలో వచ్చే ఈ డిజిటల్ సర్వే స్టోన్స్ మీద ఎప్పుడైతే ఆ పాత ప్రభుత్వం నాయకుడు ముద్రలుండి అట్లాగే పాస్ పుస్తకాల మీద ముద్రలు ఉన్నాయో ప్రజలందరూ కూడా మా ఆస్తులన్నీ ఎప్పుడైనా ఏ నిమిషంలో అయినా ఎక్కడైనా తాకట్టు పెట్టచ్చు అనే భయభ్రాంతులకు లోనైనప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన భరోసాతో ఆయన చెప్పిన మాట నిలుపుకొని ఏ విధంగా రాజముద్రతో మీకు ఈరోజు పట్టాదారు పాస్ పుస్తకాలు గౌరవ కేంద్ర మంత్రివర్యులు చేతుల మీదుగా అందిస్తున్నారో ఇక్కడికి విచ్చేసిన రైతులందరూ కూడా